హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ డీఏలపై గుడ్ న్యూస్. 4 డీఏల విడుదలకు డేట్ ఫిక్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు దీపావళి కానుకగా డీఏ విడుదలపై కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం విడుదలపై చివరకు శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మొత్తం 5 డీఏలు పెండింగ్‌లో ఉండగా వాటిలో 4 డీఏల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నిర్ణయం అమలైతే రాష్ట్ర ఖజానాపై సుమారు రూ. 160,00,00,000 అదనపు భారం పడనుందని అంచనా అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది స్పష్టం చేస్తోంది. ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వరరావు గారు ప్రభుత్వం వెంటనే డీఏలు విడుదల చేయడంతో పాటుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను, పెన్షన్ బకాయిలు, పీఆర్సీ అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం పెద్ద ఊరటగా కలిగించాలని పేర్కొన్నారు. ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలాగా ఈ నిర్ణయాలు ఉండాలని ఆకాంక్షించారు. ఇక పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఉద్యోగుల సమస్యలు చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్ 14న ఉద్యోగ సంఘాలు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా ఈ నిరసన చేపట్టనున్నారు. అంతేకాకుండా అక్టోబర్ 18న జరగనున్నటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ పథకాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యోగులు కూడా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అయితే ఆశిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు పండుగ గిఫ్ట్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 55% డీఏపై 3% పెంపు ప్రకటించడం ద్వారా మొత్తం 58%కి చేరింది. దీంతో దేశవ్యాప్తంగా 49,19,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68,72,000 మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయంతో కేంద్ర ఖజానాపై దాదాపు 10,000,00,00,000 భారం పడనుంది. దేశవ్యాప్తంగా ఉద్యోగులకు ఇది నిజంగా తీపి కబురు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ అమలు, డీఏ విడుదల, పెన్షన్ బకాయిల చెల్లింపు వంటి కీలక అంశాలపై దీపావళి పండుగకు ముందు సానుకూల నిర్ణయాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారి దీర్ఘకాలిక డిమాండ్లు నెరవేరాలని కోరుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఈ దీపావళి ఉద్యోగుల కోసం నిజమైన శుభవార్త పండుగగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగుల మొహాల్లో చిరునవ్వులు పూయించేలాగా ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకుంటుందనైతే ఆశిద్దాము.